దేశంలో ఒక క్రిమిలేయర్కి సంబంధించిన అంశం బాగా చర్చలకు వచ్చేసింది. దేశంలో ఒక క్రిమిలేయర్కి సంబంధించిన అంశం దేశంలో ఒక చర్చకు వచ్చింది. అది కూడా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. కానీ క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో వాళ్ళ సూచనలు ఉన్నాయి. ఎందుకు క్రిమిలేయర్ పాటించవద్దు అనే పద్ధతిలో కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు కూడా మెజారిటీ 4 జడ్జీలు చేసినట్టుగా అక్కడ మనకు కనిపిస్తున్నది. కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నాం, ఇక్కడ దేశంలో కూడా చర్చ జరగాలి. దేశంలో కూడా ఈ విషయంలో చర్చ జరగాలి. ఎందుకు జరగాలంటే నేను దళితున్నే, దళితుల్లో అత్యంత పేద కుటుంబం వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఈ క్రిమిలేయర్ అనే అంశం ఎంత మేరకు ముందుకు సాగించవచ్చు అనే విషయంలో సరే నిన్న వ్యతిరేకిస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని ఎస్సీ వర్గాలకు సంబంధించిన 100 మంది ఎంపీలు కలిసి క్రిమిలేయర్ పాటించొద్దని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా మనం పేపర్లో మీడియా ద్వారా మనం చూసాం. కానీ క్రిమిలేయర్ విషయం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చేటట్టుగా మాట్లాడింది, అదే సమయంలో తన జడ్జిమెంట్లో చెప్పింది ముందు గవాయి గారు అనే విషయం, సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు అనే విషయం మనం మర్చిపోదు. మరి గవాయి గారు ఎక్కడి నుండి వచ్చిండు? గవాయి గారు బ్రాహ్మణ్ కాదు, గవాయి గారు ఇంకా వేరే వర్గం కాదు, ఉన్నత వర్గం కాదు. గవాయి గారు కూడా ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి ముందుగా ఫిబ్రవరి 6, 7 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు దళితుల్లో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు, ఎస్టీలో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు అని చెప్పి ఆయన కులం అనుభవాలు, ఆయన కుటుంబ అనుభవాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా అది జడ్జిమెంట్లో ఆయన ప్రస్తావన చేశాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? దళిత వర్గం నుండే కాదు, అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డ నుండే వచ్చాడు. అంబేద్కర్ క్రిమిలేయర్ అమలు చేయాలని చెప్పి అప్పుడు అనలేకపోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు అమలు జరుగుతూ మొదలైన సందర్భంలో ఆయన ఉన్నాడు. కానీ రిజర్వేషన్లు అమలు జరగబట్టి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దేశంలో ఎవరైనా దేశంలో దళిత గిరిజన వర్గాల పరిస్థితి 100% అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన రోజుల లాగానే ఇప్పటికీ ఉన్నాయని చెప్పి ఎవరన్నా అనడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లా అనడానికి సిద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, దళిత వర్గాల్లో 100కి 2, 3, 4, 5 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. దళిత వర్గాల్లో 100కి 1, 2, 3, 4 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ దళితుల్లోనే సంపన్న వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు, ఆ దళిత గిరిజన వర్గాల్లోనే అత్యంత పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్లు అమలు చేసుకునే విషయం వచ్చినప్పుడు, రిజర్వేషన్లు పొందే విషయం వచ్చినప్పుడు ఎవరైతే దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ రాజకీయంగా ఉద్యోగపరంగా ఎవరైతే తిష్ట వేశారో వాళ్ళ కుటుంబాలకు మాత్రమే మేలు జరగడానికి అవకాశం ఉన్నది. మరి ఇక్కడ దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరి 100 మంది ఎస్సీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలిసి ఈ క్రిమిలేయర్ ప్రక్రియను వ్యతిరేకించండి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మీరు మరి దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని ఎందుకు స్పష్టం చేయలేకపోతుందనే విషయాన్ని నేను దళిత గిరిజన వర్గాల ఎంపీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో భాగంగానే మేము స్పష్టం చేసేది ఏంటంటే ఈరోజు ఎవరైతే 100 మంది ఎంపీలు ఉన్నారో లేదా దళిత గిరిజన వర్గాల నుంచి రిజర్వేషన్ల పేరుతో ఎంతమంది ఎంపీలు అయితే ఇప్పుడు పార్లమెంట్లో తీసేశారో వాళ్ళందరూ ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 7 దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కులాల నుంచి కుటుంబాల నుంచి మాత్రమే వచ్చిన వాళ్ళు ఇప్పుడు పార్లమెంటును కబ్జా చేశారు. ఎస్సీ వర్గాల నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్నారో, ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారో ఆ కులాల నుంచే కొన్ని కుటుంబాలు పార్లమెంట్లో తీసేసినాయి. ఇప్పుడు అక్కడ ఎల్లకాలం రిజర్వేషన్ల ఫలాలు మా కుటుంబాలకి అందాలనే ఎదిగిన కులాలకు సంబంధించిన వాళ్ళే క్రిమిలేయర్ గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ మరి దళిత గిరిజన వర్గాల్లో పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలు కూడా వాళ్ళు చేయలేకపోతుండనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఉదాహరణకు నేను ఒక 4 కుటుంబాల గురించి మాట్లాడతాను.
దయచేసి దేశంలో చర్చ జరగాలి. 4 కుటుంబాల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు గెలిచింది గడ్డం వంశీ. వాళ్ళ తాత 5 దశాబ్దాల క్రితమే వెంకటస్వామి గారు కూడా గెలిచాడు. గెలుచుకుంటూ కేంద్ర స్థాయికి దాకా వచ్చేసాడు. అదే సమయంలో ఇప్పుడు గడ్డం వంశీ గారి తండ్రి కూడా ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు తాతల కాలం నుంచి పెద్దపల్లి, తండ్రుల కాలం నుంచి మనమల కాలం కాడికి వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళను పేదలుగా చూస్తామా? వాళ్ళు ఉన్నత వర్గాల్లో సంపన్న వర్గాలు ఎట్లయితే ఎదిగిందంటున్నామో దళిత వర్గాల్లో సంపన్న కుటుంబంగా వెంకటస్వామి కుటుంబం ఎదగలేదని చెప్పగలుగుతామా? తాత, తండ్రి, తను అంటే 3-4 తరాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఒక నియోజకవర్గం ఉంటే పోనీ అదే మాలల నుంచి పేద కుటుంబం రావడానికి అవకాశం ఉన్నదా? మాదిగల నుంచి వాళ్ళను ఎదుర్కొనే శక్తి ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. నేనంటున్నా అది సంపన్న వర్గమా కాదా? క్రిమిలేర్ వద్ద అంటుండ్రు. మరి మీరు సంపన్న వర్గమే కదా. మరి సంపన్న వర్గం చేతిలోనే మొత్తం రిజర్వేషన్ల ఫలాలు పొందేదానికి మాత్రమే లైసెన్సా? ఆ కులాల్లో దళిత వర్గాల్లో పేదలు, గిరిజన వర్గాల పేదలకు రిజర్వేషన్లు అందద్దా? అదే సమయంలో మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు మల్లు అనంతరాములు ఉన్నాడు. మల్లు అనంతరాములో ఎక్కడి నుంచి గెలిచాడు? ఆయన ఖమ్మమైన నాగర్ కర్నూలుకి వచ్చి గెలిచాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినాక ఎవరు వారసులుగా నిలబడ్డారు? వాళ్ళ తమ్ముడు మల్లు రవి గారు గెలిచాడు నాగర్ కర్నూలులో. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు? మల్లు రవి గారే మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మధుర నుంచి 4-5 సార్లు గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు దళిత వర్గాల్లో దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఏ కుటుంబం అయితే ఏ కులం నుంచి ఎదిగిందో ఆ కుటుంబం చేతిలోనే రిజర్వేషన్లు ఉంటున్నాయి, కబ్జా చేశారు కదా. ఇట్లాంటి కుటుంబాలే దేశం మొత్తం కబ్జా చేసినాయి. వాళ్ళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే, క్రిమిలేయర్ని వ్యతిరేకించే పాశ్వాన్ కుటుంబం ఉన్నది. బీహార్లో పాశ్వాన్ ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా. ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతుండ్రు. మరి పాశ్వాన్ గారు పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా. పాశ్వాన్ గారు కొడుకు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అయింది కదా. ఎప్పటి నుంచి పాశ్వాన్ గారు పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పటి నుండి రామ్ విలాస్ పాశ్వాన్ గారు పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పుడు వాళ్ళు రిజర్వేషనే కదా. వాళ్ళ కులమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. వాళ్ళ కుటుంబమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. అంటే ఇంకో దళిత లీడరు ఆడ పాశ్వానేతర కులాల నుంచి ఎవరైనా ఎదగడానికి అవకాశం వీళ్ళు కనిపిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకిస్తారు, మా కులమే తినాలని. వాళ్ళు క్రిమిలేయర్ వ్యతిరేకిస్తారు, మా కుటుంబమే తినాలని చెప్పి. ఎంతకాలం నడవాలి? ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేద వర్గాలకు అందే కాడా? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతిలో పెట్టుకున్నది కదా. పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో 100 కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా. ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణకు వ్యతిరేకం, ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని. ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి. ఇప్పుడు పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. ఎన్నిసార్లు గెలిచిండు? 7-8 సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే. ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయిండు కదా కర్ణాటకలో. వాళ్ళ సొంత అల్లుడు, వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే. అంటే మల్లికార్జున్ కుటుంబానికే రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఆస్తికి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున్ ఖర్గే. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేయర్ వద్దంటాడు. పోనీ క్రిమిలేయర్ వద్దంటుండ్రు, మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి? కనీసం క్రిమిలేయర్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు, మాలలో, మాదిగలో, ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చెత్తలేరు. ఎస్సీ వర్గాల నుంచి
ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో, ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీసేశారు, కబ్జా చేసుకున్నారు. వాళ్ళు ఏ కుటుంబాలైతే ఎదిగినాయో కబ్జా చేసుకున్నారు. వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రానిత్తలేరు, వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రానిత్తలేరు. ఎంతకాలం సాగాలి ఇదంతా? కనీసం మినహాయింపులు ఉండాలి. ఎగ్జాంపుల్ మినహాయింపుల గురించి మాట్లాడుతున్నాం. మొత్తం ఎత్తేకపోనియండి. కుల వివక్షత ఆధారంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డాయని చెప్పి అందరూ అనుకుంటుండ్రు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటుంది. కాబట్టి మరి పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళకు, పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా? ఆదేశాలు రావాలా వద్దా? నేను ఒక సూచన చేస్తున్నా. నేను క్రిమిలేయర్ 100% పాటించకపోయినా ఒక ఐఏఎస్ కుటుంబం నుండి వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే కుటుంబాల్లో పేదరికం నుంచి వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కొంత పర్సెంటేజ్ మార్కులో తేడా చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మినహాయింపు ఉదాహరణకు కట్ ఆఫ్ కాడ ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ కాడ ఎస్సీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, బీసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, ఓసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. అంటే ఓసీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉన్నదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కులు కొంత తేడా ఉండేటట్టు చూడండి. కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అన్న పెట్టేశాను. దానివల్ల కొంత పేద కుటుంబాలు చెదిగిన పిల్లలకు ఉన్నత చదువులు అందుకోవడానికి అవకాశం, ఉద్యోగాలు అందుకునే అవకాశం, రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం తర్వాత వస్తుందనేసి కూడా మీద చేస్తున్నాను నేను. అంటే కట్ ఆఫ్ మార్క్స్లో ఈ దళిత గిరిజన వర్గాల నుంచి ఏ కుటుంబాలైతే బాగా ఆర్థికంగా ఎదిగినాయో, ఏ కుటుంబాలైతే రాజకీయంగా ఎదిగినాయో, ఏ కుటుంబాలైతే ఉన్నత ఉద్యోగ వర్గం పెట్టుకొని ఇవాళ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారో ఆ కుటుంబాలకును మొదటి తరంకు సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడానికి వచ్చిన కుటుంబాల మధ్యలో విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో కట్ ఆఫ్ మార్క్స్లో కొన్ని మినహాయింపులు ఉండే విధంగా, మార్గనిర్దేశక సూత్రాలు కూడా ఉండే విధంగా ఈ పార్లమెంటు మెంబర్లు మాట్లాడలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే మళ్ళా చెప్తున్నా, ఇవాళ ఈ దేశంలో పార్లమెంటులో ఎస్సీ వర్గాలందరి లీడర్లందరని చెప్పబడుతున్న వాళ్ళు, ఎస్సీ వర్గాలకు మేమే లీడర్లమని చెప్పబడుతున్న వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్లకే లీడర్, దళితులందరికీ లీడర్ కాదు. ఆ పాస్వాన్లో కూడా ధనికులకే లీడర్, అక్కడ పేదలకు కూడా కాదు. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రామ్దాస్ అతవాలే, ఆ అతవాలే మహర్లకే లీడర్, ఆ మహర్లలో కూడా ధనికులకే లీడర్. అదే సమయంలో మల్లికార్జున్ ఖర్గే అక్కడ చెలవాదులకే లీడర్, ఆ చెలవాదుల్లో ధనికులకే లీడర్. మాయావతి ఉత్తరప్రదేశ్లో చెమార్లకే లీడర్, ఆ చెమార్లలో ధనికులకే లీడర్. వీళ్లకు దళితుల్లో ఉండబడే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే నిజాయితీ లేదు. దళితుల్లో ఉండబడే అత్యంత పేద కుటుంబాలను కాపాడుకునే శక్తి వాళ్ళకు లేదు. ఈ నిజాయితీ లేనోళ్ళు, శక్తి లేనోళ్ళు పార్లమెంటును కబ్జా చేశారు. అందువల్లనే రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. ఎందుకంటే ఏ కులాల నుంచి ఎదిగినరో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొంది ఆ కులాల వాళ్ళే వీళ్ళు. అదే సమయంలో క్రిమిలేయర్ వద్దని చెప్పి గొంతు చెప్పుకుంటారు. ఏ కులాల నుంచి ఏ కుటుంబాలుగా ఎదిగినాయో, వేల కోట్ల రూపాయల ఆస్తిపరులుగా అయినరో వాళ్ళే ఈ క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నారు. క్రిమిలేయర్ని వ్యతిరేకించడం అంటే ఎస్సీ రిజర్వేషన్లు తొలగించడం అయితే అది మీకు బాధ అనిపిస్తే, మరి మీరు ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల నుంచి మీ నుంచి న్యాయం పొందే విధంగా, అదే దళిత గిరిజన వర్గాల్లో ఉన్న పేద కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఎందుకు ఉన్నత కుటుంబాలకు, దళిత గిరిజన వర్గాల్లో ఉన్న ఉన్నత కుటుంబాలకు, ఉన్నత వర్గంగా ఎదిగిన కుటుంబాలకు, పేద కుటుంబాలకు మధ్యలో ఒక కట్ ఆఫ్ మార్క్లో తేడా ఉండాలని చెప్పి ఎందుకు సూచన చేయలేకపోతున్నారో ఒక్కసారి సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాత్రం సూటిగా అంటున్నాం, దళిత గిరిజన వర్గాల నుంచి దేశంలో ఏ కులాలు ఎదిగినాయో ఆ కులాల నుంచి కొన్ని కుటుంబాలు బాగా ఎదిగినాయి. ఆ కుటుంబాలే ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, క్రిమిలేయర్ వ్యతిరేకిస్తున్నారు. రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తే అది ఆగదు. క్రిమిలేయర్ విషయంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఆపుకునే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ మేము చెప్తున్నాం, మీరు ఆపే ప్రయత్నం చేసినా కింది పేద కుటుంబాలకు న్యాయం చేసే విధంగా, సూచనలను చేసే విధంగా ముందుకు రావాలని, లేకపోతే ఖచ్చితంగా మీరు దళిత గిరిజన వర్గాల పేరు చెప్పుకునే అర్హత లేదని, రామ్ విలాస్ కొడుకు దేశంలో దళిత లీడర్ని పేరు చెప్పుకునే హక్కు ఎక్కడున్నది? ఆయన వర్గీకరణ వ్యతిరేకిస్తాడు, క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తాడు. మాయావతికి నేను దళిత లీడర్ను, నేను బహుజన్ లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది? ఆమె చెమార్లకు లీడరు, చెమార్ల ధనికులకు లీడర్. రామ్దాస్ అతవాలకు దేశంలో దళిత లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడున్నది? ఆయన కూడా లేదు. మల్లికార్జున్ ఖర్గే దళిత లీడర్ ఎట్లా అవుతాడు? ఆయన కూడా లేదు. వాళ్ళు కేవలం సంపన్న వర్గాల నుంచి, సంపన్న కుటుంబాలకు ఎదిగిన వాళ్ళు మాత్రమే.
ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా, దళిత గిరిజన వర్గాల్లో ఉండబడి అట్టడుగు పేద కుటుంబాల ప్రయోజనాలు కాపాడే విధంగా భవిష్యత్తు రోజుల్లో మా ప్రయత్నం కొనసాగిస్తాం. వీళ్ళు దోషులు. దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే నాయకులు వీళ్ళు కానే కాదు. పార్లమెంట్లో చేసిన దళిత గిరిజన వర్గాల లీడర్లు ఎవరు? నాయకులు కాదు. వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కులాల గురించి మాత్రమే ఆలోచించుకునే వాళ్ళు. వాళ్ళ నుంచి విముక్తి రావాల్సిన అవసరం దళిత గిరిజన వర్గాల కోట్లాది పేద కుటుంబాలకు ఉన్నది. వాళ్ళ విముక్తి చేసే విధంగా ఎంఆర్పిఎస్ భవిష్యత్తులో తన నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని పేద కుటుంబాలు, అన్ని దళిత వర్గాల్లో వెనుకబడ్డ కుటుంబాలు, అన్ని కులాల్లో ఉండబడే పేద కుటుంబాలను కలిసి